దానిని సింకన్ చేసుకుని దానినే తీసుకొచ్చి నేను ఒక చిరంజీవి గారితో ఎక్కడికో నా బిజినెస్ గురించి ప్రమోట్ చేశారు అని ఏలో వచ్చేసింది. నేను అడ్వకేట్ని. పృథ్వీరాజ్ గారి దగ్గరికి వెళ్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఏ కేసు అయినా పృథ్వీరాజ్ గారి దగ్గరికి వెళ్ళండి అని ఎవరైనా అని క్రియేట్ చేసింది అనుకోండి, చిరంజీవి గారికి సంబంధం లేదు అది. కానీ చిరంజీవి గారిని వాడేసుకుంటున్నాం ద్వారా. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఏదో కేసు ఓడిపోయినప్పుడు ఏమవుతుంది, చిరంజీవి గారిని క్వశ్చన్ చేసేటువంటి ఆస్కారం కలుగుతుంది. ఓకే, అందుకని తన వ్యక్తిత్వాన్ని వాడేసుకుని మిస్యూజ్ చేస్తే కనుక దాని రెప్లికా అనేది ఆయన మీదకి వెళ్తుంది. కాబట్టి ఆయన వరకు ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటాం కోసం ఇప్పుడు వస్తుంది అనగానే ఎవరికి వాళ్ళు భయపడేటువంటి జాగ్రత్త. మీరు ఇందాక చెప్పినట్టుగా నిజంగా అభిమానులు ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా చాలా మంది తమ వ్యక్తిగత అంశాలకు సంబంధించి ఆయన ఫోటోలు పెట్టుకోవడం కావచ్చు, పెయింట్లు వేయించుకోవడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పటి నుంచి దాన్ని ఒక అభిమానంగా చూశారు. కానీ ఇప్పటి రోజుల్లో అలా చేయడం తప్పు అని చెప్తున్నారు. ఎందుకు ఆ వ్యత్యాసం ఎందుకు వస్తూ ఉంది? అంటే చేయడం తప్పు అన్నది కూడా కాదండి. ఇప్పుడు స్థాయి మారితే కనుక, అంటే ఒక పారామీటర్ దాటితే కనుక తప్పని చెప్తామండి. ఇప్పుడు మీరు ఇందాక సెలూన్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, లేకపోతే హోటల్ ఒక ఎగ్జాంపుల్. ఆయన ఏదో హోటల్కి వచ్చి టిఫిన్ తిన్నారు, ఎక్కడో ఆయన క్యాన్వాయిలో ఎక్కడో టిఫిన్ తింటా ఉంటే అది తీసుకొచ్చి ఇది హోటల్, ఇది మన హోటల్కి వచ్చి తిన్నారు, ఎవరు పెద్దంత పట్టించుకోరండి. అక్కడ వరకు ఆయనకి డ్యామేజ్ ఏమి అవ్వదు. అదేదో ఆయన పేరు చెప్పిన వ్యాపారం చేసుకుంటున్నాడని. నిజంగా ఆ పూర్వం ఏంటంటే ఆ ఫిలిం యాక్టర్స్కి ఇట్లాంటివి ఏమైనా చెప్పేవారు, ఫ్యాన్స్ అసోసియేషన్స్ వెళ్ళి ఏమంటే చిరంజీవి గారు లేకపోతే కృష్ణ గారు మీ పేరు చెప్పుకుని వాడు ఏదో వ్యాపారం పెంచేశారండి, మీరు ఏదో అర్థంగా తెలుసండి అని ఫ్యాన్స్కి ఒక రకమైన ఈగోస్ వస్తాయి కదా. అప్పుడు వాళ్ళు కూడా పోన్లేరా వాడు బతుకుతున్నాడు, వాడు బతికేదో వాడు బతకనే, నా పేరు చెప్పి బతుకుతున్నాడు అని వదిలేసేవారు. కానీ ఇది ఎప్పుడైతే ఒక స్థాయి దాటిందో ప్రొటెక్షన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి కొంచెం బాధే ఉంటుంది, వాళ్ళు ఏం అప్రూవ్ చేస్తారంటలేదు. ఇప్పుడు చిరంజీవి గారు పెట్టుకుని ఒక పెద్ద సెలూన్ షాపో, లేకపోతే చిరంజీవి గారు పెట్టుకుని ఒక పెద్ద ఫ్రూట్ స్టాలో, లేకపోతే ఏదైనా బిజినెస్ ఎవరైనా నడుపుతున్నారు అనుకోండి, ఆ ఫోటో అక్కడ పెట్టుకుని చిరంజీవి గారు ఇక్కడికి వచ్చారు, చిరంజీవి గారు నా దగ్గర నగల షాప్, చిరంజీవి గారు నగలు నా దగ్గరే కొంటారు, లేకపోతే గ్యాజెట్స్ ఏదైనా నా దగ్గరే కొంటారు, ఫోన్ నా దగ్గర కొంటారు అని చెప్పినా సరే చిరంజీవి గారు వ్యక్తితో ఫైట్ చేయాలనే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళకుండే బిజీ తోటి కోర్టులు తిరగటం ఇదంతా ఇబ్బంది కాబట్టి ఫోన్లో ఇంకేం నేనేం చేయలేను ఇప్పుడు వెళ్ళి వాడిని ఆపలేను అని చెప్పేసి ఒక ఫీలింగ్ తోటి ఆగిపోయారు. కానీ